డియర్ డాక్టర్ టీవీ, మా మామయ్య గారి వయసు 52 సంవత్సరాలు. ఆయనకు జెర్మ్ సెల్ ట్యూమర్ ఉందని ఈ మధ్యనే తెలిసింది. ఆయనకు కుడి వృషణాల తొలగింపునకు శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు మా మామయ్యకు ఉన్న సమస్య ఏ రకమో తెలియాలంటే ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించాలి? ఈ సమస్య పూర్తిగా నయమవుతుందా? ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మా మామయ్య గారి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జర్మ్ సెల్ ట్యూమర్స్ అని చెప్పి అది ఒక రకమైన క్యాన్సర్. జర్మ్ సెల్స్ క్యాన్సర్గా మారినప్పుడు దీన్ని జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం. జర్మ్ సెల్ ట్యూమర్స్ క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా క్యాన్సర్స్లో మనం స్టేజెస్ 1, 2, 3, 4 అని చెప్పి వింటూ ఉంటాం. జర్మ్ సెల్ ట్యూమర్స్లో స్టేజింగ్ చేసినప్పుడు అది మొదటి స్టేజీ, రెండో స్టేజీ, మూడో స్టేజీ, నాలుగో స్టేజీ ఉండదు. జర్మ్ సెల్ ట్యూమర్స్తో మిగతా ఇన్వెస్టిగేషన్స్తో పాటు కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్లు చేస్తూ ఉంటాం. ఇవి ట్యూమర్ మార్కర్స్ అంటూ ఉంటాం. ఇవి ట్యూమర్ క్యాన్సర్కి బయోమార్కర్స్. ఒకటి సీరం AFP ఆల్ఫా ఫీటోప్రోటీన్, రెండోది సీరం LDH లాక్టేట్ డీహైడ్రోజనేస్, మూడోది సీరం బీటా HCG. ఈ 3 బ్లడ్ టెస్టులతో ట్యూమర్ మార్కర్స్ మనకి బ్లడ్లో ఎంత ఎక్కువగా ఉన్నాయి దాన్ని బట్టి స్టేజ్ డిసైడ్ అవుతుంది. అలాగే తర్వాత ఫాలోఅప్ కోసం మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక అంతా నయం అయిపోయాక ఫాలోఅప్ కోసం కూడా మనకి ట్యూమర్ మార్కర్స్ మనం ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 6 months ఇంకా CT స్కాన్లు, MRIలు, PET CT స్కాన్లు చేయక్కర్లేదు. ఈ బ్లడ్ టెస్టులతోనే ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మధ్యలో అవసరం ఉంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక అంతా నార్మల్ అయిపోయాక పూర్తిగా క్యూర్ అయిపోయి కూడా ఫాలోఅప్లో ఉండాలి. అప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ మనకి బాగా పనికి వస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ట్యూమర్ మార్కర్స్ అంటూ ఉంటాం. సో జర్మ్ సెల్ ట్యూమర్స్లో స్టేజ్ కనుక్కోవడం కోసం ఒకవైపు CT స్కాన్స్, PET CT స్కాన్స్, MRIలు చేస్తూ ఉంటే అది రేడియాలజీ ఇన్వెస్టిగేషన్స్ అయితే, రెండో వైపు బ్లడ్లో మార్కర్స్ చేస్తూ ఉంటాం. సీరం AFP, సీరం LDH ఇంకా సీరం బీటా HCG. ఇదే కాకుండా ఆపరేషన్ రిపోర్ట్ చేసేసాక ఆ ఆపరేషన్ది పాథాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉంటుంది. ఇది ఏ రకమైన జర్మ్ సెల్ ట్యూమర్? బ్రాడ్గా 2 టైప్స్ ఉంటాయి. సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటే సెమినోమా, రెండోది నాన్ సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్స్. సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అయినా, నాన్ సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్స్ అయినా ఫస్ట్ స్టేజ్ కావచ్చు, రెండో స్టేజ్ కావచ్చు, మూడో స్టేజ్ కావచ్చు, క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. కొంచెం మనం ఇచ్చే ట్రీట్మెంట్ విధానం మారచ్చు. కామన్గా జర్మ్ సెల్ ట్యూమర్స్లో ఇనీషియల్గా ఆపరేషన్ అయిపోయాక, ఆర్కిడెక్టమీ అయిపోయాక మదర్ ట్యూమర్ ఆ టెస్టికులర్ ట్యూమర్ని తీసేసాక ఆ తర్వాత ఆ స్టేజ్ని బట్టి అడిషనల్ సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఒక 3 కోర్సులో 4 కోర్సులో చేయాలా వద్దా, అలాగే రేడియేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఎర్లీ స్టేజ్లో ఉంటే క్లోజ్గా అబ్జర్వేషన్లో ఉంటే టెస్టులు చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఇవన్నీ స్టేజు, బ్లడ్ బయోమార్కర్ రిపోర్ట్స్ ఇంకా CT స్కాన్ రిపోర్ట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. మొదటి స్టేజ్లో ఉట్టి ఆపరేషనే సరిపోవచ్చు, తర్వాత ఇంకా రేడియేషన్, కీమోథెరపీ అవసరం ఉండకపోవచ్చు. లేకపోతే 1, 2 కోర్సులు కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. టెస్టికులర్ జర్మ్ సెల్ ట్యూమర్స్కి వాడే కీమోథెరపీకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. యూజువల్లీ ఈ కీమోథెరపీ కాంబినేషన్స్, ఈ కీమోథెరపీలో ఇచ్చే మందులు ఫర్టిలిటీకి ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. ఇట్ డజంట్ హ్యాంపర్ ద ఫర్టిలిటీ. అందుకే తర్వాత కూడా మళ్ళీ మనకి ఓవరాల్ అయినా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు స్పర్మ్ బ్యాంకింగ్ అని చెప్పి చేస్తూ ఉంటాం. సో హ్యావింగ్ సెడ్ దట్, టెస్టికులర్ జర్మ్ సెల్ ట్యూమర్స్ క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మనకి ఇప్పుడు ముఖ్యంగా మీ అబ్బాయిలో తెలిసేది 3. ఒకటి ఏం టైప్ ఆఫ్ జర్మ్ సెల్ ట్యూమర్, సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్ ఆర్ నాన్ సెమినోమాటస్ జర్మ్ సెల్ ట్యూమర్, రెండోది ఏ స్టేజ్లో ఉంది, మూడోది ఈ బ్లడ్ రిపోర్ట్స్ ట్యూమర్ మార్కర్స్ ఎలా ఉన్నాయి. దాన్ని బట్టి ఫైనల్ స్టేజ్ డిసైడ్ చేసి అసలు ఇంకే ట్రీట్మెంటు అవసరం ఉండకపోవచ్చు. మహా అయితే 1, 2 కీమోథెరపీలు ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు, లేకపోతే లో డోస్లో రేడియేషన్ థెరపీ అవసరం ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ ఒక 3-4 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. ఏదేమైనా కానీ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. 3వ స్టేజ్లో మనకి బ్లడ్ రిపోర్ట్స్ బాగా అబ్నార్మల్గా ఉన్నా కూడా క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 90-95%.
సో టెస్టికులర్ జర్మ్ సెల్ ట్యూమర్స్తో మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డోంట్ వరీ. ఒక 3-4 కోర్సులు కీమోథెరపీ తీసుకున్నాక హీఈస్ నౌ బ్యాక్ టు నార్మల్ లైఫ్. సో ప్లీజ్ డోంట్ వరీ అండి, ఏం భయపడకండి.